సువార్త 12వ అధ్యాయము 41 వచనం నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ వారందరూ బైబిల్ తెరిచి చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్తున్నావా, అందరితోనూ చెప్తున్నావా అని ఆయనను అడగగా, ప్రభు ఇట్లా నేను తగిన కాలమందు ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన యావదాస్తి మీద వాణ్ణి ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేయు వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా చూతురు. మనుష్యులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది 5వ భాగం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 5వ భాగంలో దేవుడు అంటున్న మాటలు ఏంటంటే, ప్రభా, ఈ ఉపమానము మాతోనే చెప్తున్నావా లేకపోతే వేరే వారితో చెప్తున్నావా అన్నాడు. యేసుప్రభు శిష్యుడు, ప్రధాన శిష్యుడైన పేతురు ఒక సందేహం వచ్చింది. ప్రధాన శిష్యుడైన పేతురుకు అనుమానం వచ్చింది. ఏంటా అనుమానం? ప్రభా, ఇది మాతోనే చెప్తున్నావా వేరే వాళ్ళతో చెప్తున్నావా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? ఎవని దాసుడు వచ్చి వాడు అలాగూ చేస్తాడో వానికి బహుమానం ఉంటుంది, అలా చేయని వానికి శిక్ష ఉంటుంది అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరైతే మెలకువగా ఉండి యజమానుడు చెప్పినట్టు చేస్తారో వారికి ఏముంటుంది? బహుమానం ఉంటుంది, చేయని వానికి శిక్ష ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు చెప్పినట్టు మనం చేస్తే మనకు ఏముంటుంది? బహుమానాలు ఉంటాయి, లేకపోతే ఏముంటాయి? శిక్షలు ఉంటాయి. తండ్రి చిత్తము ఎరిగి మనం పని చేయాలి. మన తండ్రి అనే దేవుడు ఏం చెప్తాడో మనం అది చేయాలి. హల్లెలూయా. దేవుడి చిత్తం ఎరిగి మనం జీవిస్తే మనకు దీవెన, ఆశీర్వాదం ఉంటుంది అనేది ఆ విషయం చెప్పినప్పుడు వారికి అర్థమైంది. మాతోనే మీతో చెప్పడం కాదు, అందరితో చెప్తున్నానని ప్రభు అన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఒక్కరికే కాదు, అందరికీ, మీకు, మాకు, వింటున్న వారికి, వినబోతున్న వారికి, అందరికీ దేవుని వాక్యము సమానమే అనేది ఈ వాక్యములోని 5వ భాగంలోని సారాంశమై ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అలా చేసిన వారికి దీవెన ఉంటుంది, చేయని వారికి శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరు చేస్తున్నారో ఎవరు చేయట్లేదో, ఎలాగా ప్రభు చెప్పినట్టు జీవిస్తున్నారో, ఎవరు ప్రభు చెప్పినట్టు జీవిస్తున్నారో
ప్రభుకు తెలుసు. వారికి కొన్ని దెబ్బలు తాకుతాయి. తెలియక చేస్తే కొన్ని దెబ్బలు, తెలిసి చేస్తే ఎక్కువగా దెబ్బలు. తెలిసి చేస్తే ఎక్కువ శిక్ష ఉంటుంది, తెలియకుండా చేస్తే తక్కువ శిక్ష ఉంటుంది. హల్లెలూయా. మనం తెలిసి తప్పు చేయదు, తెలియకుండా చేస్తే లెక్క వేరు అనేది ఈ వాక్యంలోని సారాంశమే ఉన్నది.